బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కర్నూలులో మాజీ టీజీ భరత్ రక్తదానం చేశారు. చంద్రబాబు ఓ విజనరీ లీడర్ అని కొనియాడారు. 1998 నుంచి చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీ మరో సింగపూర్లా ఉండేదన్నారు. సీఎం సారథ్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు మంత్రి. ఫిలింనగర్ చిత్రపురి కాలనీ స్కామ్ ను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్ సినిమాల్లో పనిచేసే కార్మికులకు స్థలం కేటాయిస్తే అధికారులు దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ స్కామ్ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి హస్తం ఉందని ఆరోపించారు. సీఎం స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. గూడూరులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఘనంగా నిర్వహించారు. తిరుపతి కార్యనిర్వహణ కార్యదర్శి వాకా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ అప్పల నాయుడు మూడో బిడ్డకు జన్మిస్తే నిఖిల్ ట్రస్ట్ ద్వారా 50,000 రూపాయలు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. 10 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచామని చెప్పారు. డిఎస్సి వయోపరిమితిని 2 ఏళ్లకు పెంచామన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో సీఎం చంద్రబాబు వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. విశాఖకు భారీ ప్రాజెక్టు రాబోతోంది. 97 ఎకరాలలో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ పేరుతో టౌన్షిప్ ప్రారంభమవుతుందని ఆ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ నెల 20న చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ టౌన్షిప్ ప్రారంభమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అధిక ధరలకు సల్ఫేట్ ఇంజెక్షన్లు అమ్ముతున్న వ్యక్తులను హైదరాబాద్లోని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సల్ఫేట్ ఇంజెక్షన్లను గుండెపోటు, అధిక రక్తపోటు మొదలైన దుష్ప్రభావాలకు కారణమవుతాయని చెప్పారు. రిజిస్టర్డ్ మెడికల్ షాపుల ద్వారానే మందులు కొనుగోలు చేయాలని ప్రజలను సూచించారు. భూభారతి చట్టంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల ప్రజలకు అవగాహన కల్పించారు. భూ సమస్యలు పరిష్కారం కోసం అధికారులే రైతుల వద్దకు వస్తారని చెప్పారు. తహసీల్దార్లు ఆధ్వర్యంలో రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. హ్యాబిట్స్ లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్, మమతా సంతోష్ గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో చికిత్స చేస్తామని చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ విజయలక్ష్మి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బాల్లింగంపల్లిలోని సంధరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డిమాండ్. నిజామాబాద్ జిల్లా అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద లారీ బోల్తా పడింది. దీంతో నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సింగరేణి ఏరియా హాస్పిటల్ చౌరస్తా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలు గడవక ముందే దొంగను పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.